హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ కాబట్టి అందరికీ ముందుగా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ తెంపుతున్నా. అందరు బతుకమ్మను వేర్చిరా. నేనైతే ఇప్పుడే వేరుస్తున్నా. తలస్నానం చేసి అయితే ఫాస్టింగ్ తోటి వేరవాలంటారు కదా, సో నేనైతే ఇక్కడ ఇప్పుడు పేరుస్తున్నా అండ్ ఫ్లవర్స్ తెంపుతున్నా. చక్రం పూలు అయితే తెంపుతున్నా. నేను, మా పొట్టుడు, మా కోడలు ముగ్గురం కలిసి అయితే ఫ్లవర్స్ తెంపుతున్నాం. పట్టప్పుడైతే ఫుల్గా పూస్తాయి ఫ్లవర్స్. ఇప్పుడు ఏందో అసలు అస్సలు పూయలేదు, కొన్నే పూసినాయి. మనకు అవసరం ఉన్నప్పుడైతే అస్సలు పూయవు. గోరింట పూలు ఇవి అయితే లైట్ పింక్ కలర్ చాలా బాగున్నాయి కదా. మాకైతే గుమ్మడి పూలు అయితే మొత్తానికే లేవు. మాకు మేకలు ఉన్నాయన్నమాట అమ్మ వాళ్ళకి. మేకలు చేయబట్టి అవైతే గుమ్మడి చెట్టుని పెరగనీయలేదు. ఒక ఫ్లవర్ కూడా పూయలేదు. చెట్టు ఉంది కానీ ఫ్లవర్ అయితే ఒక్కటి కూడా పూయలేదు. అమ్మనైతే వేరే వాళ్ళని అడిగి తీసుకొచ్చింది. ఫస్ట్ రోజు 2 బతుకమ్మలు, లాస్ట్ రోజు 2 బతుకమ్మలు పేరవాలి అంటారు కదా, సో అందుకోసమని 4 అయితే ఫ్లవర్స్ అడిగి తీసుకొచ్చింది. ఇవైతే ఫ్లవర్స్ తెంపి పెట్టేసినాం. తంగడి పువ్వు కూడా కంపల్సరీ వేయాలంటారు బతుకమ్మకి. ఫస్ట్ అయితే పచ్చని గుమ్మడి ఆకు వేయాలి. గుమ్మడి ఆకు వేసిన తర్వాతనైతే పసుపు కుంకుమ వేయాలి. ఇదైతే సైడ్లకి కట్ చేస్తున్నా. సైడ్లకి కట్ చేసుకొని ఫస్ట్ పసుపు కుంకుమ వేయాలంటారు. సో ఇక్కడైతే నేనైతే పసుపు కుంకుమ వేస్తున్నా. పసుపు కుంకుమ వేసి స్టార్ట్ చేయాలంటారు బతుకమ్మకి. ఎంగిలి పూలు బతుకమ్మ రోజు అన్నమాట ఇది. వేసిన తర్వాత మనమైతే పెట్టుకోవాలి. పసుపు కుంకుమ పెట్టుకొని బతుకమ్మను పేర్చడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ మా మనగానికైతే పెడుతున్నా. మా కోడలికి మా పొట్టోనికి కూడా పెట్టేసి నేను కూడా పెట్టేసుకున్నా. అండ్ తంగడి పూతోటే స్టార్ట్ చేసిన అన్నమాట పేర్చడం. 4 బతుకమ్మలు, మా అన్నయ్య వాళ్ళ 2, మా 2 నేనే పేర్చిన. గుమ్మడి పువ్వు అయితే ఒకటే ఉంది. ఒక్కొక్క బతుకమ్మకు ఒక్కొక్క గుమ్మడి పువ్వు పెట్టినాయి అంతే. అండ్ ఈ ఫెస్టివల్ అంటే చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. ఆడపిల్లలకైతే మెయిన్గా ఇష్టమైన పండుగ అన్నమాట. ఎందుకంటే రకరకాల పువ్వులు తీసుకొచ్చి మంచిగా అందంగా రెడీ చేసి బతుకమ్మను మంచిగా ఆడుకుంటారు కాబట్టి ఆడపిల్లలకు చాలా ఇష్టమైన పండుగ అని చెప్పుకోవచ్చు. బతుకమ్మను అందంగా రెడీ చేయడమే కాకుండా మనం కూడా ఆడపిల్లలు కూడా చాలా అందంగా రెడీ అయ్యి కొత్త శారీస్ కానీ అన్ని నగలు అన్నీ తీసుకొని ఈ బతుకమ్మకైతే స్పెషల్గా రెడీ అవుతారు. బతుకమ్మతో పాటు ఆడపిల్లలు కూడా చాలా అందంగా రెడీ అయ్యి మంచిగా అందంగా ఆడుకుంటారు కాబట్టి ఈ బతుకమ్మ పండుగ అంటే ఆడపిల్లలకి చాలా ఇష్టం. అండ్ ఇక్కడ బతుకమ్మ అయితే ఒకటి వేర్చడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటైతే వేర్చుతున్నా. నాలుగు బతుకమ్మలు అయితే వేర్చిన. మీరు కూడా బతుకమ్మను వేర్చిరా. అండ్ 9 రోజులు ఈ పండుగను అయితే చాలా గ్రాండ్గా జరుపుకుంటారు కదా. ఈ 9 రోజులు బతుకమ్మకు 9 పేర్లతో పిలుస్తారు. ఫస్ట్ రోజు అయితే ఎంగిలిపూల బతుకమ్మ అంటారు, అటుకుల బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అండ్ ముద్దపప్పు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, అండ్ ఇంకా చాలా రకాల పేర్లతో పిలుస్తారు. 9 పేర్లతో పిలుస్తారు అన్నమాట. లాస్ట్కి అయితే సద్దుల బతుకమ్మతో ఎండ్ అవుతుంది. ఎంగిలిపూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మతోనైతే ఎండ్ అవుతుందన్నమాట ఈ బతుకమ్మ. నాదైతే బతుకమ్మ వేర్చడం అయితే అయిపోయింది. మీరు వేర్చిర్రా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మా బతుకమ్మ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇవైతే మా 2 బతుకమ్మలు మాయ అన్నమాట, నేనే వేర్చిన. బాగున్నాయా లేవా కామెంట్ చేయండి. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.